హాయ్ యూవర్స్, వెల్కమ్ టు స్మార్ట్ లెర్నర్. స్మార్ట్ లెర్నర్లో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మనం సిరీస్ వైజ్ చేస్తున్నామండి. అవి కంప్లీట్ ఫ్రీ వీడియోస్ అనేవి నేను పాలిటీ మీద ఈ ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్సీ వాళ్ళకి, ఎవరైనా తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ ఇది యూస్ఫుల్గా ఉండాలని చెప్పే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. సో మీరు ఛానల్లోకి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా వాచ్ చేయొచ్చు. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే పార్ట్ 4 గురించి డిస్కస్ చేద్దాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు ఉన్నటువంటి పార్ట్ 4కి ఉన్నటువంటి అంశాల గురించి చూద్దాం. పార్ట్ 4లో ఏ ఆర్టికల్స్ ఉన్నాయంటే ఆర్టికల్ 36 నుంచి 50 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి మనకి పార్ట్ 4లో ఉన్నటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ని మనకి తెలియజేస్తాయి అన్నమాట. వీటిని తెలుగులో ఏమంటాం మనం? ఆదేశిక సూత్రాలని అంటాం. సో ఆదేశిక సూత్రాలు అంటే ప్రిన్సిపల్స్. ఈ ఆదేశిక సూత్రాలు అనేవి మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? భారత రాజ్యాంగంలో ఎక్కడి నుంచి తీసుకోవడం అనేది జరిగింది? 1937లో వీటిని మనం ఐర్లాండ్ దేశం నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది. సో ఈ ఐర్లాండ్ దేశం వాళ్ళు ఏం చేశారంటే స్పానిష్ దేశం నుంచి ఈ ఆదేశిక సూత్రాలు అనేవి వాళ్ళు కాపీ చేయడం జరిగింది. స్పానిష్ నుంచి ఐర్లాండ్ వాళ్ళు తీసుకోగా ఈ ఐర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఈ ఆదేశిక సూత్రాలని మనం 1937లో భారత రాజ్యాంగంలో తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్లో మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని పిలుస్తారనమాట. సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే ఆదేశిక సూత్రాలను పిలవడానికి గల కారణం ఏంటంటే 1935లో భారత రాజ్యాంగ చట్టం అంటారు, భారత ప్రభుత్వ చట్టం అని మనం అంటాం. సో దీన్ని బేస్ చేసుకుని మనకి కాన్స్టిట్యూషన్లో చాలా వరకు అంశాలు అనేవి మనం తీసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ మనకి కాన్స్టిట్యూషన్ రైట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఎక్కువ చట్టాలు అనేవి చేయడం జరిగింది అనమాట. సో 1935లోనే మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పోలి ఉన్నదనమాట. సో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనే దాన్ని ఆదేశిక సూత్రాలు అనేవి పోలి ఉండడం అంటే కాపీడ్గా ఉండడం, అలా చేయడం వల్ల దీన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్స్లోకి వెళ్తే ఆర్టికల్ 36 అనేది దేన్ని మనకు చెప్తుందంటే డెఫినేషన్ గురించి చెప్తుంది. సో డెఫినేషన్ అనేది ఏంటి? మనకి 4వ భాగంలోని రాజ్యం అనే పదాన్ని ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచినటువంటి 3వ భాగంలో ఉన్నటువంటి అర్థాన్నే ఇక్కడ ఈ డెఫినేషన్లో ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సేమ్ డెఫినేషన్ మనకి పార్ట్ 3లో ఏదైతే మనం 12th ఆర్టికల్కి మనం ఏదైతే మీనింగ్ చూసామో అదే మీనింగ్ ఇక్కడ మనకి 36 కూడా మీనింగ్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఏవైతే శాసన కార్యనిర్వాహక సంస్థలు అనేవి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమస్త ప్రాంతీయ అధికార సంస్థలు, దేశంలోని అన్ని ప్రభుత్వ అధికార సంస్థలకు కూడా ఇది అప్లై అవుతుంది. దీన్ని నిర్వహించడంలో మనకి భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు శాసన కార్యనిర్వాహక అంగాలు, అధికార సంస్థలు, ప్రాంతీయ అధికార సంస్థలు, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారాలన్నీ కూడా ఈ డెఫినేషన్లోకే వస్తాయి. అంటే ఈ డెఫినేషన్ ఏం చెప్తుంది? రాజ్యం యొక్క నిర్వచనం చెప్తుంది. సో ఈ రాజ్యం యొక్క నిర్వచనం అనేది ఎక్కడ మనం చూసాం? పార్ట్ 3లో ఆర్టికల్ 12 అనేది ఏమైతే మనకి తెలియజేస్తుందో అదే డెఫినేషన్ ఇక్కడ మనకి 36 కూడా అప్లై అవుతుంది. సింపుల్ లాజిక్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 37 అనేది ఏం చెప్తుందంటే అప్లికేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ సటైన్డ్ ఇన్ దిస్ పార్ట్. ఏమేం పార్ట్స్ గురించి చెప్తుందంటే మనకి ఈ ఆదేశిక సూత్రాలు అనేవి దేశ పాలనకు ప్రాథమికమైనవి మరియు ఈ సూత్రాలు అనేవి శాసన రూపంగా చేయాల్సి వచ్చినప్పుడు రాజ్యానికి శాసన రూపం అనేది చేయడానికి రాజ్యానికి అధికారం అనేది ఉంది. అంటే ప్రభుత్వాలు అనేవి ఆదేశిక సూత్రాలని చట్టాల కింద మార్చాలనుకోండి, అంటే ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలని, ఇన్స్ట్రక్షన్స్ని ఒక చట్ట రూపంగా మార్చాలనేది మనకి ఆర్టికల్ 37 అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. అంటే వాటిని అమెండ్మెంట్ చేసి ఒక చట్ట ప్రకారంగా వాటిని మార్చడానికి ఆర్టికల్ 37 బేస్ చేసుకుని చేయగలుగుతాం అనమాట. అందులో ఏమేమి ఉన్నాయంటే మనకి
ఆర్టికల్ 14, ఆర్టికల్ 19కి సంబంధించినటువంటి అంశాలను కూడా మనకి ఇవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఈ డిపిఎస్పిలో మనకి సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. వీటిని మనం 3 టైప్స్గా మనం విభజన అనేది చేయొచ్చు. సో అవి ఏమేంటంటే సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ అండ్ నెక్స్ట్ లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. అంటే ఏంటో తెలుగులో చూద్దాం. సామ్యవాద సూత్రాలు ఓకేనా. గాంధేయవాద అంటే గాంధీ గారు చెప్పినటువంటి కొన్ని అంశాలని ఇందులో ఆదేశక సూత్రాల్లో పొందుపరచడం జరిగింది. వాటినే గాంధేయవాద సూత్రాలు అంటారు, గాంధేయ సూత్రాలు. నెక్స్ట్ లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అంటే ఉదార, గుర్తుపెట్టుకోండి, ఉదార మేధోవాద సూత్రాలు అంటారు. ఓకేనా. సో ఈ సూత్రాల్లో మనకి ఏ ఆర్టికల్స్ అనేవి ఏ చెప్తున్నాయి అంటే యాక్చువల్గా మనకి ఆర్టికల్స్ ఎన్ని 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఆదేశ సూత్రాలే. బట్ ఈ ఆదేశ సూత్రాలు అనేవి మనం 37 బేస్ చేసుకుని 3 టైప్స్లో వాటిని డివైడ్ చేశాను అనమాట. సోషలిస్ట్ అండ్ గాంధీయన్, లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అనేవి మనం 3 టైప్స్లో వాటిని డివైడ్ చేసాం. సో అందులో మనం ఫస్ట్ సోషలిస్ట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ చూస్తే అందులో మనకి 38 ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే స్టేట్ టు సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఫ్రమ్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఓకేనా. సోషల్ అంటే సొసైటీలో ఉన్నటువంటి అంటే ప్రజలందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఆర్డర్లో పెట్టాలి. అండ్ వెల్ఫేర్ వాళ్ళకు ఉన్నటువంటి సంపదకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం ఒక ఆర్డర్లో తీసుకురావడానికి అంటే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయంతో కూడినటువంటి ప్రజాస్వామ్యానికి అనుగుణమైనటువంటి వ్యవస్థని ఏర్పరచడానికి అందులో ఏం చెప్తుంది మనకి వెల్ఫేర్ అంటే ఏంటి, ఆదాయం, హోదా, సౌకర్యాలతో కూడినటువంటి అసమానతలను తొలగించడానికి ప్రభుత్వం అనేది కృషి చేయాలి. అంటే మనకి ప్రజల మధ్యన కొన్ని డిఫరెన్సెస్ ఉండిపోయినాయి. ఏం డిఫరెన్సెస్, మన భారతదేశం అనేది ఏర్పడినప్పుడు ఈక్వల్గా ఏర్పడడం అంటే భారతదేశం ఫ్రీడమ్ వచ్చినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈక్వల్గా అన్ని ఫెసిలిటీస్ లేవు. సో కొంతమంది పేదలు ఉన్నారు, కొంతమంది ధనికులు ఉన్నారు, సో కొంతమంది మిడిల్ ఉన్నారు, ఇలా ఉండిపోయారు కదా. సో వాళ్ళందరినీ కూడా మనం ఒకే ఈక్వల్లోకి తీసుకురావాలంటే ఈ ఉన్నటువంటి అసమానతలు ఏవైతే మనకి మధ్యలో తేడాలు అయితే ఉన్నాయో, సో సంపద పరంగా లేదా హోదా పరంగా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ ఆర్థికపరమైనటువంటి సామాజికపరమైనటువంటి ఇలాంటి అసమానతలన్నింటినీ కూడా తొలగించి వాళ్ళని సమానంగా చేయడానికి ఈ ఆర్టికల్ అనే దానికి కృషి చేయడానికి చేస్తానన్నమాట. సో ఈ ఆర్టికల్ని బేస్ చేసుకుని మనకి 1950లో ఈ ఆర్టికల్ని బేస్ చేసుకుని అంటే ఆదేశ సూత్రాల్లో ఉన్నటువంటి 38వ ఆర్టికల్ని బేస్ చేసుకుని 1950లో మనకి ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ప్లానింగ్ కమిషన్ ఏం చేస్తుంది, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతుల గురించి అవి నెక్స్ట్ లెవెల్లో మనం ఏమేమి అచీవ్ చేయాలి అంటే ఈ మార్పులు అనేవి తీసుకురావాలి. సో వాళ్ళకు ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ ఏం లాంచ్ చేయాలనేది ప్లానింగ్ కమిషన్ నుంచి అప్రూవల్ అయితే వచ్చేది. సో అలా మనం ఈ అసమానతలు అనేది తగ్గించడానికి ఇదొక యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. ఆదేశక సూత్రాలు ప్లస్ ఆదేశక సూత్రాల నుంచి మనం తీసుకున్నటువంటి యాక్షన్ కూడా ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ 39వ ఆర్టికల్ అనేది ఏం చెప్తుందంటే సర్టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీస్ టు బి ఫాలోడ్ బై ద స్టేట్. అంటే పర్టికులర్గా మనం కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట స్టేట్స్ అనేవి. ఆ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఇది ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవ్వాలనేది మనకి ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనం అందులో కొన్ని అంశాలు అనేవి చేర్చడం జరిగింది. ఆ అంశాలు అనేవి ఎందు నుంచి తీసుకున్నాం, ఎప్పుడు తీసుకున్నామంటే అందులో కొన్ని పౌరులందరికీ కూడా చాలినంత జీవనోపాధి అంటే మనందరం కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, అంటే ఏదో ఒక ప్రొఫెషన్ అనేది చేస్తూ ఉంటాం. ఆ ప్రొఫెషన్లో మనకి సమ్ అమౌంట్ అనేది ఎర్న్ చేయనప్పుడు అది మనకి సాటిస్ఫాక్టరీగా వచ్చేటువంటి అమౌంట్ అనేది ఉండాలి అనేది ఒకటి ఇక్కడ
తీసుకురావడం అనేది జరిగింది. ఆ హక్కును కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ప్రజలందరి సమిష్టి మేలు అత్యుత్తమంగా పొందేటట్లు సమన్వయంగా భౌతిక వనరులపై యాజమాన్య నియంత్రణను విభజించడం అన్నమాట. అంటే కొన్ని రిసోర్సెస్ ఉంటాయి కదా, ఆ రిసోర్సెస్ అనేవి అందరికీ ఈక్వల్గా యూటిలైజింగ్గా ఉండడం కోసం యాజమాన్య నియంత్రణ అనేది ఉండాలి, అంటే ప్రభుత్వం యొక్క నియంత్రణ అనేది ఉండాలి అని చెప్తుంది అనమాట. ఉత్పత్తి పరికరాలు సంపదలు కేంద్రీకరణ కాకుండా, అంటే ఉత్పత్తి పరికరాలు అనేవి సంపదను కేంద్రీకరణ చేయకుండా, అంటే ఎవరైతే మనకి ఇండస్ట్రీస్ అనేది స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గరే ఎక్కువ అమౌంట్ అనేది కేంద్రీకృతం చేసుకుంటారో అలా కాకుండా పనిని బట్టి అందరికీ కూడా ఈక్వల్ అవ్వాలి అనేది చెప్తుందన్నమాట. నెక్స్ట్, పురుషులకు స్త్రీలకు సమాన పనికి సమాన వేతనం అనేది లభించాలి. అంటే ఇక్కడ మనకి ఏంటి, మెన్ ఆర్ ఉమెన్ అనే వాళ్ళు ఉన్నారనుకోండి. సో మెన్ ఆర్ ఉమెన్ కూడా మనకి ఇద్దరు ఒకే పని చేస్తున్నారు, సేమ్ వర్క్ చేస్తున్నారు. ఆ సేమ్ వర్క్కి ఇద్దరికి కూడా పేమెంట్ అనేది సేమ్ పేమెంట్ ఇవ్వమని చెప్తున్నది అనమాట. ఈ ఆదేశ సూత్రాలు ఉన్నటువంటి ఆర్టికల్ 39 ప్రకారం సేమ్ పేమెంట్ అనేది ఇవ్వమని చెప్తుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనకి మినిమం వేజెస్ యాక్ట్ అని, సో వేజెస్ యాక్ట్ అని ఇలా నెంబర్ ఆఫ్ యాక్ట్స్ కూడా రావడం అనేది జరిగింది. సో మినిమం ఏజెస్ యాక్ట్ గురించి నేను బిఫోర్ క్లాస్లో చెప్పడం అనేది జరిగింది. సో అది ఎవరైనా కామెంట్లో పోస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 39 ఆర్టికల్ ఏ ఏం చెప్తుందంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి చెప్తుందన్నమాట. సో సమన్వయ అండ్ ఉచిత న్యాయ సేవ గురించి, సమన్వయ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి, సమన్వయం అండ్ ఉచిత న్యాయ సేవ అనేది, సమన్వయం మరియు న్యాయాన్ని పేదలకు ఉచితంగా సలహాలను అందించడానికి సహాయం అందించడానికి ప్రభుత్వం అనేది కృషి చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కొంతమంది కోర్టుకి వెళ్తారు, ఏదో ఒక అఫెన్స్ అనేది చేసి కోర్టుకి వెళ్తారు. సో వాళ్ళకి లీగల్ అడ్వైజర్స్ని పెట్టుకునేటువంటి స్తోమత ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో అప్పుడు ఫ్రీ లీగల్ అడ్వైజర్ అనేది మనకి గవర్నమెంట్ నుంచి సపోర్టివ్గా వస్తుందన్నమాట. సో మనం ఫ్రీ లీగల్ అడ్వైజ్ కౌన్సిల్లో అప్లై చేస్తే మనకి ఫ్రీ లీగల్ అడ్వైజ్ అనేది కూడా వస్తుంది. సో సమన్వయం అనేది మనం అందరికీ ఈక్వల్గా జరగాలన్నమాట. సో ఇది మనకి ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్, ఇది మనకి ఏ అమెండ్మెంట్ బేస్ చేసుకొని మనకి ఆదేశ సూత్రాలని చేర్చడం జరిగిందంటే 42 అమెండ్మెంట్ బేస్ చేసుకుని 1976లో దీన్ని మనకి ఆదేశ సూత్రాల్లో చేర్చడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 41 ఆర్టికల్ అనేది ఏం చెప్తుందంటే రైట్ టు వర్క్, పనిచేయడానికి ఉండేటువంటి హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్. ఈ సర్టెన్ కేసెస్ అనేవి మనకి ఆర్టికల్ 41 బేస్ చేసుకుని ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఈక్వల్గా అప్లై అవ్వడానికి చూస్తుంది అనమాట. అంటే ఇందులో ఏముంటాయంటే పనిచేసేటువంటి హక్కు, విద్య నేర్చుకునేటువంటి హక్కు, ఉద్యోగం మరియు ముసలితనం, అనారోగ్యం, అంగవైకల్యం కలిగినటువంటి సందర్భాలలో సార్వజనీయ సహాయం పొందేటువంటి హక్కును రాజ్యం కల్పించాలంట. అంటే మన గవర్నమెంట్ నుంచి ఇలాంటి కండిషన్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకి హెల్త్ స్కీమ్స్ ఉంటాయి, హెల్త్ స్కీమ్స్లో మనకి చాలా బెనిఫిట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు, అవి మనకి ఈ ఆర్టికల్స్ బేస్ చేసుకుని కూడా మనకి అప్లై అవుతున్నాయి అనమాట. రైట్ టు వర్క్ అనేది ఏంటి, మనకి ఈ ఆర్టికల్ని బేస్ చేసుకుని అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి ఈ ఆర్టికల్ని బేస్ చేసుకుని అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ 42 ఆర్టికల్ని బేస్ చేసుకుని ఏముంటుందంటే ప్రొవిజన్ ఫర్ ద జస్టిస్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ ద వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్ అనమాట. అంటే ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, సో ఎంప్లాయీస్లో ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో ఈ ఉమెన్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు మనకి వర్క్ చేస్తున్న టైంలో వాళ్ళ మెటర్నిటీ లీవ్స్ అనేవి మనకి అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి 6 months కావచ్చు, 3 months కావచ్చు, వాళ్ళ ప్రొఫెషన్ బట్టి అండ్ వాళ్ళకి గవర్నమెంట్లో ఉన్నటువంటి కండిషన్ బట్టి ఇస్తూ ఉంటారు. సో దీనికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మహిళలకు ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అనేది ఆసరాగా ఉండాలి అని ఈ సదుపాయాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. న్యాయబద్ధమైన మానవతా పరిస్థితులతో కూడుకున్నటువంటి పని చేసేందుకు ప్రభుత్వం మెటర్నిటీ అండ్ వైద్య సదుపాయాలను ప్రభుత్వం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా. నెక్స్ట్, సో దీన్ని బేస్ చేసుకుని ఉమెన్ అనే వాళ్ళకి ఖచ్చితంగా మెటర్నిటీ లీవ్స్ అనేవి రావడానికి ఈ ఆర్టికల్ బేస్ చేసుకుని, ఈ ఆదేశ సూత్రాలను బేస్ చేసుకుని మన ప్రభుత్వాలు అనేవి అప్లై చేస్తున్నాయి. సో ఆదేశ సూత్రాలు ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వాలు ఫాలో అవ్వాలని ఎక్కడా మనకి రూల్ అనేది లేదు. సో ఇవి జస్ట్ ఒక ఒపీనియన్లో మాత్రమే అప్లై అవుతాయి. అంటే గవర్నమెంట్ అనేది వీటిని అప్లై చేయొచ్చు, ఐదర్ అప్లై చేయకపోవచ్చు. ఇవి ఫండమెంటల్ రైట్స్ లాగా మనకి
చట్టపరమైనటువంటివి కాదు అనమాట. సో వీటికి ఏంటి, ఇవి ఓన్లీ మన వీటిల్లో శాసనాల ద్వారా వీటిని చట్ట ప్రకారం అప్లై చేయడానికి మాత్రమే మనకుంది. ఇవి మనకి అప్లై అవ్వాలని చెప్పి ఏ పర్సన్ కూడా ఏ కోర్టుని కూడా అప్పీల్ చేయలేడనమాట. ఓకేనా. నెక్స్ట్ 43 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే లివింగ్ వేజెస్ అండ్ ఫర్ వర్కర్స్. లివింగ్ వేజెస్ అంటే ఏంటి, మనకి ఏం చెప్తుందంటే ఆర్టికల్ 43 ప్రకారం కార్మికులకు కనీస వేతనాలు అనేవి ఇవ్వాలి. కార్మికులు అంటే ఎవరైతే పనిచేస్తున్నారో ఇండస్ట్రీస్లో వాళ్ళకనేవి మనకి కనీస వేతనాలు అనేవి చెల్లించాలన్నమాట. సో ఈ కార్మికులందరికీ జీవన భృతిని బేసిక్ నీడ్స్ అనేవి తెలుసు కదా మనకి. సో బేసిక్ నీడ్స్ అనేవి ఏంటి, ఫుడ్డు, వాటరు, షెల్టరు. సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ నీడ్స్లోకి వస్తాయి. ఓకేనా. తిండి, బట్ట, గృహము, ఇవన్నీ కూడా మనకి బేసిక్ నీడ్స్లోకి వస్తాయి. ఈ బేసిక్ నీడ్స్ అనేవి మనం ఇక్కడ వెళ్ళి క్రియేట్ చేయాలి అని చెప్తుంది. ఇంకొకటి ఏంటి, మంచి ప్రమాణాలతో కూడుకున్నటువంటి జీవనాన్ని గడిపేందుకు అవసరమైన పరిస్థితులను సాంఘిక సాంస్కృతిక అంశాలని కల్పించడానికి ప్రభుత్వం అనేది కృషి చేయాలంట ప్రజలకి. ఓకేనా. నెక్స్ట్ 43A ఏం చెప్తుంది, పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. అంటే వర్కర్స్ అనేసి వాళ్ళు ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తుంటారు. సో ఈ ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి వర్కర్స్కి మనకి ఏం చెప్తుంది, మేనేజ్మెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి, అంటే ఆ మేనేజ్మెంట్లో వాళ్ళకు కూడా అధికారం ఇవ్వడానికి ఈ ఆర్టికల్ అనేది మనకి దోహదం చేస్తుందన్నమాట. పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం ఇవ్వడం. కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని కంపెనీస్లో అక్కడ వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ కూడా సమ్ షేర్స్ అనేవి ఇచ్చి వాళ్ళను కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్స్ కింద ట్రీట్ చేస్తారు. అంటే వాళ్ళకు కూడా కొన్ని షేర్స్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా భాగస్వాములు అవుతారు కదండి. సో అలా అనమాట. సో ఈ ఆర్టికల్ అనేది మనకి 43A ప్రకారం వస్తుంది. దీన్ని కూడా మనం ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకున్న, 42nd అమెండ్మెంట్ ద్వారా 1976లో ఈ 42nd అమెండ్మెంట్ ద్వారా మనం ఈ ఆదేశక సూత్రాలలో మనం దీన్ని చేర్చడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ మనకి 47 ఏంటంటే ఆర్టికల్ 47 ఏం చెప్తుందంటే డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ లివింగ్ అండ్ ఇంప్రూవ్ ద పబ్లిక్ హెల్త్. ఓకేనా. న్యూట్రిషన్ అంటే ఏంటి, పోషకాహారం. ప్రజలకి పోషకాహారం అనేది ఇవ్వాలి, వాళ్ళ స్టాండర్డ్ లైఫ్ని, జీవిత ప్రమాణాన్ని అనేది పెంచాలి. సో పబ్లిక్ హెల్త్ అనే దాన్ని మనం అభివృద్ధి చేయాలి, జీవన ప్రమాణాన్ని అనే దాన్ని అభివృద్ధి చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ ఏం చేయాలి, మనకి స్టేట్ ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ అనేవి మనకి ఇది ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ అనేది చెప్తుందన్నమాట. సో ఈ ఆర్టికల్ బేస్ చేసుకుని మనకి సామ్యవాద సూత్రాలు అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్, గాంధేయవాద సూత్రాలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఆర్టికల్ 40 అనేది మనకి ఏం చెప్తుందంటే ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది మనకి దేని బేస్ చేసుకుని ఏర్పడింది, 73 అమెండ్మెంట్ బేస్ చేసుకుని ఏర్పాటు అవడం జరిగింది. సో 73 అమెండ్మెంట్ బేస్ చేసుకుని పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది మనకి ఏర్పడడానికి గల కారణం ఏంటి, గాంధీజీ గారు కలలుగన్నటువంటి స్వతంత్రం మనకు వచ్చినప్పుడు తర్వాత స్వపరిపాలన అనేది, గ్రామీణ స్వపరిపాలన అనేది మనకి ఏర్పాటు అవ్వాలి అనేది గాంధీజీ గారి ఒక కళ అన్నమాట. సో ఈ గాంధీజీ గారి కళను అనే దాన్ని మనకి నెరవేరుస్తూ ఈ గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటే గాంధీజీ గారు ఉన్న టైంలో చెప్పినటువంటి కొన్ని అంశాలను పొందుపరిచేలాగా ఈ గాంధీయన్ ప్రిన్సిపల్స్ అనేవి ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. సో పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది మనం ఏర్పాటు చేసేటువంటి అమెండ్మెంట్ ఏంటి, 73 అమెండ్మెంట్ అనేది చేసాం. ఏ ఆర్టికల్ని బేస్ చేసుకుని, 40 ఆర్టికల్ని బేస్ చేసుకుని మనం 73 అమెండ్మెంట్ చేసి పంచాయతీ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసాం. పంచాయతీ వ్యవస్థలో మనకి ఏమేమి ఉంటాయి, స్థానిక స్వపరిపాలన అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ కింద మనకి గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇవి కూడా మనకి వన్ ఆఫ్ ద పంచాయతీ రాజ్లోకే అండ్ పంచాయతీ వ్యవస్థలో కూడా అప్లై అవుతాయి. సో ఇలా మనకి గ్రామీణ స్థాయిలో మనకి
గ్రామీణ స్థాయిలో పరిపాలన వ్యవస్థ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రజలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి త్వరగా వాటిని మనం రెక్టిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి సో ఈ గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థని ఆయన మనకి ప్రమోట్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ 43 ఆర్టికల్ ఏం చెప్తుందంటే మినిమం ఏజెస్ గురించి చెప్తుంది. సో మినిమం ఏజెస్ యాక్ట్ ఏంటి అని చెప్పి నేను ఆల్రెడీ మిమ్మల్ని కామెంట్లో పెట్టమని చెప్పాను. సో అది మనకి ఎప్పుడు వచ్చిందంటే మినిమం ఏజెస్ యాక్ట్ అనేది. సో మినిమం ఏజెస్ యాక్ట్ అంటే ఏంటి, పనిచేసినటువంటి కార్మికుడికి లేదా ఎంప్లాయీకి మినిమం ఏజెస్ యాక్ట్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఎప్పుడు వచ్చిందంటే 1900 ఫ్యాక్టరీ యాక్ట్, కార్మిక సంఘాల యాక్ట్ వీటిలన్నిటికి సంబంధించినటువంటి యాక్ట్స్ అనేవి రావడం జరిగింది. సో దాంతోపాటే ఈ మినిమం యాక్ట్ అనేది కూడా మనకి రావడం జరిగింది. ఎప్పుడు వచ్చిందంటే 1948లో రావడం అనేది జరిగింది. సో ఈ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది మనకి 1948లో వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని ఏమేమి ఇస్తారంటే మనకి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలంట. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే వ్యక్తులు పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి, అండ్ నెక్స్ట్ సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, కుటీర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారికి అభివృద్ధి పరచడం కోసం ప్రభుత్వం ఈ మినిమం వేజెస్ యాక్ట్ అనే దాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే దీని ప్రకారం ఏంటంటే ఏ పని చేసినటువంటి వ్యక్తికైనా ఎంతో కొంత మినిమం పే అనేది ఉండాలి అని చెప్పి ఈ యాక్ట్ అనేది మనకు చెప్తుంది అనమాట. నెక్స్ట్ 46 అనేది ఏం చెప్తుందంటే ప్రమోషన్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అదర్ వీకర్ సెక్షన్స్ కూడా చూసుకుంటున్నారనమాట. ఇక్కడ ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్సే కాకుండా అండ్ అదర్ కాస్ట్లో ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్ ఉంటారు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. సో వాళ్ళని కూడా ఇక్కడ మనకి తీసుకుంటుంది. సో ఏం చేస్తుంది, ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామికల్ ఇంట్రెస్ట్స్ని ఇక్కడ మనకి ప్రమోట్ చేస్తుంది అనమాట. సో ఈ వీటిల్లో సహకార సంఘాలకు సంబంధించినటువంటి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు ఎవరైనా సరే ఎకనామికల్లీ వీకర్గా వాళ్ళు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కూడా కావచ్చు, మనకి సహకార సంఘాలని ఏర్పాటు చేసుకోవచ్చు. వాటిని స్వయం ప్రాతిపదికగా నియంత్రించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రజాస్వామ్య నియంత్రణ, వృత్తిపరమైన నిర్వహణ పెంపొందించడానికి ప్రభుత్వం వీళ్ళకి కొన్ని సబ్సిడీస్ ఇచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా కూడా మనకి ఈ సెక్షన్స్ నుంచి మనకి ఎకనామికలీ డెవలప్మెంట్ అనేది రావడం కోసం ఈ ఆదేశ సూత్రం అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ 47 అనేది మనకి దేని బేస్ చేసుకుని అప్లై అవుతుందంటే, అండ్ ఈ 46 ఆర్టికల్లోనే మనకి 97 అమెండ్మెంట్ అనేది జరిగింది. సో 97 అమెండ్మెంట్ యాక్ట్, రాజ్యాంగ సవరణ చట్టం 2011 అనేది జరగడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇది అప్లై అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ 47 ఆర్టికల్ ఏం చెప్తుందంటే డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు రైజ్ ద లెవెల్ ఆఫ్ మినిమం న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ హెల్త్. దీని గురించి ఆల్రెడీ మనం సామ్యవాద సూత్రాల్లో చెప్పడం జరిగింది. ఈ సామ్యవాద సూత్రాల్లో ఉన్నటువంటి అంశాన్ని మళ్ళీ గాంధీవాద సూత్రాల్లో కూడా మనకి చెప్పడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ 48 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ యానిమల్ హస్బెండరీ, వ్యవసాయాన్ని మరియు పశు పోషణకు సంబంధించినటువంటి ఆధునిక మరియు శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం. అంటే వాటికి సంబంధించినటువంటి గోవులను, దూడలను మరియు ఇతర పాడి పశువులను, ఇతర పెంపుడు జంతువులను చంపడం అంటే వధించడం అనేది మనం ఇక్కడ నిషేధిస్తారనమాట. అంటే యానిమల్స్ని మనం ఇక్కడ చంపకూడదు అనేది ఈ ఆర్టికల్ అనేది చెప్తుందన్నమాట. వీటిని చంపకుండా ప్రభుత్వం అనేది నిర్వహణ చేయాలి. సో దీన్ని బేస్ చేసుకుని మనకి వన్యప్రాణ సంరక్షణ చట్టం అనేది కూడా రావడం జరిగింది. సో ఎటువంటి ప్రాణిని చంపకూడదు అండ్ ఎటువంటి వన్యప్రాణులు కూడా మనం చంపకూడదు. యాక్ట్ ఎప్పుడు వచ్చింది 1972. సో నెక్స్ట్ ఉన్నది ఏంటంటే లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అనేవి ఏం చెప్తున్నాయి మనకి, ఉదార మేధోపర సూత్రాలు. 44 అనేది మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ద సిటిజన్స్ అనేది మనకి చెప్తాం జరుగుతుంది. అంటే దేశమంతా ఒక ఉమ్మడి పౌరస్థితిని పౌరులందరికీ ప్రభుత్వం కలగజేయడానికి కృషి చేయాలన్నమాట. అంటే భారతదేశం అనేది మనకి ఒక సెక్యులర్ స్టేట్ అనేది తెలుసు, అంటే లౌకికవాద రాజ్యం అనేది తెలుసు. సో అక్కడ ఉన్నటువంటి వేరే మైనారిటీస్ కానీ వేరే సిటిజన్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఇండియన్లో ఉన్నటువంటి అందరూ కూడా ఒకే సిటిజన్షిప్లోకి వస్తారు. సో దాన్నే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనకి అప్లై అవుతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని అందరూ కూడా పౌరులందరూ సమానం అనే దాన్ని ఇక్కడ మనం ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ 45 అనేది మనకి ఏం చెప్తుందా, ఆర్టికల్ 45 అనేది ప్రొవిజన్ ఫర్ ద ఎర్లీ చైల్డ్హుడ్. ఎర్లీ చైల్డ్హుడ్ అనేది ఏంటి, మనకి 6 years ఉన్నటువంటి ఎర్లీ చైల్డ్హుడ్ అంటాం. కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 6 years. ఎవరైతే మనకి ఎర్లీ చైల్డ్హుడ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి మనకి ఈ ఆర్టికల్ 45 అనేది చెప్తుంది. నెక్స్ట్ దీన్ని మనకి 2002లో 86వ ఆర్టికల్ 86వ అమెండ్మెంట్ బేస్ చేసుకుని, సో 86వ అమెండ్మెంట్ బేస్ చేసుకుని 2006లో మనకి ఏజ్ అనేది 14 years అనేది చేయడం జరిగింది. సో 14 years వరకు కూడా మనం కంపల్సరీ నిర్బంధ విద్య అనేది కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది మనం తీసుకోవడం అనేది జరిగింది ఆర్టికల్ 45 బేస్ చేసుకుని. నెక్స్ట్ మనకి ఇది ఆర్టికల్ 21A మనకి ఇది ప్రాథమిక హక్కుగా మారడం జరిగింది. ఆర్టికల్ 21A బేస్ చేసుకుని ప్రాథమిక హక్కు ఫండమెంటల్ రైట్ అనేది అవడం జరిగిందనమాట. సో ఫండమెంటల్ రైట్లో మనకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది మనకి ఆర్టికల్ 21A తీసుకోవడం జరిగింది. ఆదేశ సూత్రాలు ఉన్నటువంటి 45 అనేది. ఓకేనా. నెక్స్ట్ 48 అనేది ఏం చెప్తుందంటే ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. గాంధీవాద సూత్రాల్లో ఈ ఆర్టికల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. సేమ్ ఆర్టికల్ అనేదాన్ని ఇక్కడ మనం తీసుకోవడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ 48A అనేది మనకి ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సెంచరీ. సో ఇది మనకి 1972 ఆర్టికల్ బేస్ చేసుకొని వన్యప్రాణి సంరక్షణ యాక్ట్ని బేస్ చేసుకుని మనకి ఇది ప్రొడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అంశానికి సంబంధించి ఒక చట్ట ప్రకారం ఒక చట్టబద్ధమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇందులో ఏం చెప్తుందంటే పరిసరాలని సంరక్షించాలి, మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలని మనం సంరక్షించుకోవాలి, అలాగే అభివృద్ధి పరచుకోవాలి, అలాగే అడవులను మరియు వన్యప్రాణులను సంరక్షించుకోవాలి. అంటే అడవులు అనేవి మనం డీఫారెస్టేషన్ అనేది చేయడం వల్ల ఏమవుతుంది, మనకి వెదర్ కండిషన్స్ అనేవి చేంజ్ అవ్వడం, సో మనకి ఇలా చాలా ఎక్కువ బ్యాడ్ అనేది జరుగుతుంది. కాబట్టి వాటిలన్నిటిని కూడా మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది మనకి ప్రభుత్వానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశంగా కూడా చెప్పడం జరుగుతుంది. సో దానికి ఒక యాక్ట్ అనేది చేశారు మన వాళ్ళు 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద మనకి దీన్ని చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని అవి మనకి అప్లై అవుతాయి అన్నమాట. నెక్స్ట్ 49 యాక్ట్ బేస్ చేసుకుని, సో ఆర్టికల్ 49 అనేది ఏం చెప్తుందంటే product movements of the places and object of the artistics or historical interest which are declared to be of national importance. ఏవైతే జాతీయ ప్రాముఖ్యత గలన్నటువంటి భవనాలను మరియు కట్టడాలను ప్రాంతాలను మనం పరిరక్షించుకోవాలంట. సో అలాగే మనకి ఇప్పుడు చార్మినార్ ఉంది, సో అది హిస్టారికల్గా ఇంపార్టెన్స్ ఉంది. అలాగే మనకి తాజ్మహల్ ఉంది, హిస్టారికల్గా ఇంపార్టెంట్ ఉన్నటువంటి భవనాలు. సో అలా కొన్ని ప్లేసెస్ని అండ్ కొన్ని భవనాలని ఏదైతే హిస్టారికల్గా ఇంపార్టెన్స్ ఉన్నదని కొన్ని కళాకృతులు ఉంటాయో వాటిలన్నిటిని కూడా మనం పరిరక్షించుకోవాలి అని చెప్పి ఆర్టికల్ 49లో ఉన్నటువంటి ఆదేశ సూత్రాల నుంచి ప్రభుత్వానికి తెలియపరుస్తుంది అనమాట. ఇది ప్రభుత్వం అనేది చేయాల్సినటువంటి ఆదేశ సూత్రం, వాటిని ప్రొటెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ 50 అనేది ఏం చెప్తుందంటే సెపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ ద పబ్లిక్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్. జ్యుడిషియరీ అంటే ఏంటి, న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థని పబ్లిక్ సర్వీసెస్ నుంచి మనం పబ్లిక్ సర్వీసెస్ నుంచి విడదీయాలంటుంది. అంటే జ్యుడిషియరీ అనేది మనకి ఫస్ట్ పబ్లిక్ సర్వీసెస్లో కూడా కలిసి ఉండేదన్నమాట. సో ఎవరైతే మనకి separate the judiciary from the executive in the public service commission. ఇంతకుముందు మనకి ఏమైందంటే జ్యుడిషియరీ అనేదాన్ని మనకి పబ్లిక్ సర్వెంట్స్ అనేవాళ్ళు అప్లై చేసేసేవారు. బట్ ఇప్పుడు ఏమైందంటే జ్యుడిషియరీని మనం సెపరేట్గా జ్యుడిషియల్ కోర్టులకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పబ్లిక్ సర్వెంట్ని మనం ఇందులో సెపరేట్ చేయడం జరిగింది. అంటే రెండు ఒకలా కాకుండా రెండింటిని సెపరేట్ చేయడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ అనేది పబ్లిక్ సర్వీస్ చేయడానికి, జ్యుడిషియరీ అనేది మనకి జ్యుడిషియరీలో మనకి జడ్జ్మెంట్స్ అనేవి ఇవ్వడానికి, ఇక్కడ మనకి జస్టిస్ అనేది క్రియేట్ చేయడానికి వీటిని సెపరేట్ చేశారనమాట. ఇవి రెండు ఒకటి కాదు, రెండింటిని సెపరేట్ చేశారు. బిఫోర్ ఇవి రెండు కూడా ఒకేలా అప్లై అయ్యాయి అనమాట. సో అప్పుడు గవర్నమెంట్ అధికారులే మనకి న్యాయం అనేది చేయడానికి కూడా ముందుకు వచ్చేవాళ్ళు. సో ఆ బేసిస్లో మనకి దాన్ని డివైడ్ చేయడం అనేది జరిగింది ఆర్టికల్ 50 బేస్ చేసుకొని.
కార్యనిర్వాహక వర్గాలు అనేవి ఈ జ్యుడిషియరీ వ్యవస్థకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అనేవి చేయకూడదు. సో ఆర్టికల్ 51 అనేది ఏం చెప్తుందంటే ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అండ్ మెయింటైన్ జస్టిస్ అండ్ హానరబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద నేషన్స్. అంటే ఇతర దేశాలతోటి మనం అంతర్జాతీయ సంబంధాలని నెలకొల్పుకోవాలి, అంటే అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించుకోవడం, దేశాలకి మధ్య ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అంశాలను పెంపొందించుకోవడం, గౌరవపరమైనటువంటి సంబంధాలను నెలకొల్పుకోవడం, అంతర్జాతీయ శాసనాల పట్ల సంధి అంటే ఏంటి అగ్రిమెంట్స్ని మనం క్రియేట్ చేసుకోవడం, ఇలా నెక్స్ట్ బాధ్యతల పట్ల గౌరవం పెంపొందించుకోవడం, మరియు అంతర్జాతీయ వివాదములను మధ్యవర్తిత్వం దట అంటే ఏంటి ఒక మీడియేషన్స్ ద్వారా మనం అంటే ఒక 2 కంట్రీస్కి డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చైనాకి ఇండియాకి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో వీటి మధ్య డిస్ప్యూట్స్ వల్ల మనం వార్ అనేది జరగకుండా వేరే కంట్రీస్ తోటి మనం ఇక్కడ రాయబారం చేసి సో ఈ ప్రాబ్లం అనేదాన్ని రెక్టిఫై చేసుకోవాలని చెప్తుంది ఈ ఆర్టికల్. కానీ అలా జరగడం అనేది మనకి పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయి. సో అందుకని మనం బ్యాక్ ఫైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, తిరిగి మనం పోరాడడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 51 బేస్ చేసుకుని మనం అంతర్జాతీయ సంబంధాలు అనేవి ఎలా పెట్టుకోవాలి. అంతర్జాతీయ సంబంధాలు అంటే ఏంటి, ఒక దేశం ఇంకొక దేశంతో ఎలాంటి సంబంధాలు అనేవి కలిగి ఉండాలి, ఎలాంటి బాధ్యతలు అనేవి కలిగి ఉండాలి, నెక్స్ట్ వాళ్ళతో మనం ఎలాంటి రిలేషన్లో అనేది ఉండాలి, వాళ్ళకి మనకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు అన్నిటికి కూడా మనం కొన్ని అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవాలి. సో వీటిని బేస్ చేసుకునే కదా మనకి చాలా వరకు G20 అని సో ఇలాంటి సదస్సులు అనేవి జరగడం, వాటిలో మనం పార్టిసిపేట్ చేయడం, సో వాటి నుంచి మనం కొన్ని బెనిఫిట్స్ అనేవి తీసుకోవడం, అలాగే మనం వేరే కంట్రీస్తో కూడా ఒప్పందాలు చేసుకోవడం, ఇవన్నీ ఈ ఆర్టికల్ బేస్ చేసుకునే జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కొత్త ఆదేశక సూత్రాలు అంటారు వీటిని. కొత్త ఆదేశ సూత్రాలు లేదా న్యూ DPSCs యాడ్ బై ద 42 Amendment Act 1976 బేస్ చేసుకుని కొన్ని యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. కొత్త ఆదేశ సూత్రాలు అంటారు వీటిని. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో మనం కొన్ని ఆదేశ సూత్రాలలో 4 సూత్రాలను అదనంగా చేర్చాము. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఆదేశ సూత్రాలు కాకుండా ఇంకా వాటిలో మనం కొన్నిటిని చేర్చడం అనేది జరిగింది. అందులో ఏంటంటే ఆర్టికల్ 39 టు సెక్యూర్ ఆపర్చునిటీస్ ఫర్ ద హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. బాలల ఆరోగ్య అభివృద్ధికి అవకాశాలను మనం ఇక్కడ మెరుగుపరచాలి, డెవలప్ చేయాలి. సో నెక్స్ట్ ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటంటే 31A ఆర్టికల్ టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. సమాన న్యాయాన్ని, పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని కలుగజేయడం అనేది మనం ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగింది. ఇది ఆల్రెడీ ఉన్నది మనకి అండ్ అడిషనల్గా కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ 43A అని చెప్తుందంటే టు టేక్ స్టెప్స్ టు ద సెక్యూర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. పరిశ్రమల నిర్వహణలో కార్మికులు పాల్గొనేటట్లుగా చేయడం, అంటే అది ఒక అడిషనల్ ఆదేశ సూత్రం కింద మనం ఇందులో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 48A టు ప్రమోట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ టు ద సేఫ్ గార్డ్ ఫారెస్ట్ అండ్ ద వైల్డ్ లైఫ్ సెంచరీ. ఆల్రెడీ మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో యాక్ట్ 1972 బేస్ చేసుకుని సో ఇలా మనకి కొన్ని అమెండ్మెంట్స్ అనేవి చేసి ఆదేశక సూత్రాలు అంటే ఏవైతే ఉన్నాయో సో ఆదేశక సూత్రాలని మనం చట్టపరమైనటువంటి అంశాల కింద మనం వాటిని రాజ్యాంగంలో పొందుపరుచుకోవడం జరిగింది. సో ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలలో ఆదేశక సూత్రాలు అనేవి మనం రాజ్యాంగబద్ధమైనవి అవుతాయి, కానీ వీటి కోసం మనం ఏ కోర్టుకి కూడా వెళ్ళలేమన్నమాట. ఇందులో ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా మనం అప్లై చేయమని చెప్పి ఏ కోర్టుని కూడా అప్రోచ్ అవ్వలేము, ఎందుకంటే వీటికి చట్టపరమైనటువంటి గుర్తింపు అనేది లేదు. ఇవి ఆదేశ సూత్రాలు, ఓన్లీ ప్రభుత్వం మాత్రమే వీటిని తీసుకుంటుంది. అంటే స్టేట్, సెంట్రల్ 2 ప్రభుత్వాలు ఉన్నాయి కదా. సో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ ఆదేశ సూత్రాలు ఉన్నటువంటి ఏ అంశాన్నైనా ఫాలో అప్ చేసుకుని వాటి చట్ట ప్రకారం అమలు చేయొచ్చు. అంతేగాని అందరికీ కూడా ఓవరాల్
ఇండియా మొత్తం అప్లై అవ్వాలని మాత్రం ఎక్కడ లేదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆదేశ సూత్రాలు మనకు అప్లై అవ్వట్లేదని మనం చెప్పి కోర్టుకి వెళ్ళడానికి మనకి రైట్ లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆదేశ సూత్రాలు ఉన్నటువంటి అంశాలు అనేవి దేనికి సంబంధించినవి? ఓన్లీ సామాజిక రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశించినవి మాత్రమే. ఈ అండ్ ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటివి ఏంటి? మనకి చట్టబద్ధమైనటువంటి అంశాలు. సో రెండిట్లకు ఉన్నటువంటి వేరియేషన్ చూద్దాం. కొంచెం క్లారిటీగా చెప్తాను. ఆదేశిక సూత్రాలకి, ప్రాథమిక హక్కులకి మరియు ఆదేశిక సూత్రాలకి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ప్రాథమిక హక్కులు అనేవి ఏంటి? చట్టబద్ధమైనవి. ఇవి చట్టబద్ధమైనవి. ఇవి ప్రభుత్వం అనేది వీటిని అమలు చేయాల్సినవి. చట్టబద్ధమైనవి కాదు, ప్రభుత్వాలు వీటిని శాసనాల ద్వారా చట్టబద్ధం చేసి అమలు చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మనకి ప్రాథమిక హక్కులకి ఏదైనా భంగం కలిగితే మనం కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఈ ఆదేశిక సూత్రాలని ప్రభుత్వాలు అప్లై చేయట్లేదని చెప్పి మనం కోర్టుకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ వీటికి ఇవి ప్రాథమిక హక్కుల కనేకి చట్టబద్ధత అనేది ఉంది. సో ఆదేశ సూత్రాలకి చట్టబద్ధత అనేది లేదు. నెక్స్ట్ ఇవి వ్యక్తుల సంక్షేమం కోసం తోడ్పడతాయి. ఇవి సమాజ సంక్షేమం కోసం ఇవి తోడ్పడతాయి. సామాజిక పరమైనటువంటివి. ఇవి దేశ ప్రజాస్వామ్యానికి దోహదం చేస్తాయి. ప్రాథమిక హక్కులు అనేవి. ఆదేశ సూత్రాలని దేశంలో సామాజిక రాజకీయ ప్రజాస్వామ్యానికి దోహదం చేస్తాయి. ఇవి నైతికమైనవి, ఇవి చట్టబద్ధమైనవి, ఇవి నైతికమైనవి. నైతికమైనవి అంటే ఏమండి? మనం వీటిని చట్టబద్ధం కానివి అని నైతికమైనవి. రాజకీయానికి భద్రత ఉందన్నమాట. రాజకీయ భద్రత అనేది ఉంది అంటే ప్రభుత్వం అనేది అప్లై చేయొచ్చు. ఇలా ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనం కోర్టుకి వెళ్ళొచ్చు, ఆదేశ సూత్రాలకి వెళ్ళలేమన్నమాట. సో ఇలా మనకి మెయిన్ డిఫరెన్సెస్ అనేవి ఉండడం జరిగింది. సో ఇది ఈరోజు క్లాస్ అనేది. సో ఆదేశ సూత్రాలకు సంబంధించినటువంటి క్లాస్ అనేది మనం పార్ట్ 4లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో పార్ట్ 4లో ఉన్నటువంటి అంశాల గురించి, వాటిలో ఏ ఆర్టికల్స్ అనేవి ఏమేమి డిస్క్రైబ్ చేస్తున్నాయి అనేది మనం ఈ వీడియోలో అనేది చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 4A అనేది చూద్దాం. అండ్ ఇదేం చెప్తుందంటే మనకి ప్రాథమిక విధుల గురించి చెప్తుంది. నెక్స్ట్ క్లాస్లో ప్రాథమిక విధుల గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నోట్స్ పెట్టుకుని మీరు నోట్ చేసుకుంటే యూస్ఫుల్గా మనకి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.